వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇమ్రాన్ బతికుంటే ఆధారాలు చూపించండి. ఇమ్రాన్ కుమారులు, సిస్టర్స్ ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ఈ మ్యాటర్లోకి ఐక్యరాజ్య సమితి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇమ్రాన్ హక్కులను కాపాడాలని యుఎన్ నినదించింది. ఇంతమంది ప్రశ్నిస్తున్నా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం నోరు విప్పడం లేదు. ఇమ్రాన్ బతికే ఉన్నాడని ఆడియాలా జైలు ప్రకటించింది, కానీ ప్రూఫ్స్ మాత్రం కనిపించడం లేదు. ఈ పరిణామమే పాకిస్తాన్ను షేక్ చేస్తుంది. ఇమ్రాన్ను చంపేశారు అన్న ట్వీటు నిజమేనా అనే డౌట్స్ అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఇమ్రాన్ బతికే ఉన్నాడా? ఇమ్రాన్ చివరిసారి ఎవరిని కలిశాడు? ఎందుకు ఇమ్రాన్ విషయంలో పాక్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాక్ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ నిజంగా జీవించే ఉన్నాడా? పాకిస్తాన్ ప్రభుత్వం సైలెంట్ కి రీజన్ ఏంటి? ఐక్యరాజ్య సమితి రూల్స్ పాక్ పాటిస్తుందా? ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? ఈ క్వశ్చన్ ఇప్పుడు పొరుగు దేశం పాకిస్తాన్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇమ్రాన్ పోస్టులతో హోరెత్తుతోంది. ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. ఇమ్రాన్ బతికే ఉన్నాడన్న ప్రూఫ్ చూపించాలని అతని ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తోంది. ఇస్లామాబాద్ మాత్రం పబ్లిక్ ఆందోళనలను పట్టించుకోవడం లేదు. నిజానికి పరిణామాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇమ్రాన్ విషయంలో ఐక్యరాజ్య సమితి సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇమ్రాన్ ఖాన్ హక్కులను కాపాడాలంటూ యుఎన్ డిమాండ్ చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ సాధారణ వ్యక్తి కాదు, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. చివరగా ఇమ్రాన్ ఖాన్ 23 రోజుల క్రితం కనిపించాడు. అప్పటి నుంచి అతనికి సంబంధించిన ఎలాంటి ఉనికి కనిపించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది? పాకిస్తాన్ ఎందుకు ఉద్రిక్తంగా మారుతుంది? సో దీంతో ఇమ్రాన్ సమస్య మరింత కఠినంగా మారుతుందా? ఎక్స్ వేదికగా ఇమ్రాన్ టాపిక్ ఇప్పుడు పాకిస్తాన్ను కుదిపేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ను చంపేశారంటూ ఆ పోస్టు వెల్లడించింది. కానీ దీనికి సంబంధించి నిర్ధారించదగిన ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ అక్కడ ఉన్నది పాక్. నాయకులు మిస్ అవ్వడం, గృహ నిర్బంధం విధించడం ఆ దేశంలో కామన్గా మారింది. అందుకే ఇమ్రాన్ను చంపేశారన్న రూమరు వైల్డ్ ఫైర్ విస్తరించింది. నిమిషాల్లోనే ఇమ్రాన్ హత్య పోస్టు వైరల్గా మారింది. ఆ తర్వాత వేల మంది రీట్వీట్ చేయడం, పోస్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఇమ్రాన్ ఫేక్ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. వెంటనే ఇమ్రాన్ ఖాన్ పార్టీ యాక్షన్లోకి దిగింది. ఆ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్. పీటీఐ ఇమ్రాన్ ని ఉంచిన రావల్సిండిలోని ఆడియాలా జైలుకి పార్టీ కార్యకర్తలు పోటెత్తారు. జైలు బయట పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. కొందరు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ట్రై చేశారు. జైలు వద్ద ఆందోళన చేస్తున్న వాళ్లలో ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులే కాదు, ఇమ్రాన్ సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి డిమాండ్ ఒక్కటే, ఇమ్రాన్ బతికే ఉన్నాడని చూపాలని. అయితే జైలు అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు, కానీ గేట్లు మాత్రం మూసే ఉంచారు. ఇంత ఆందోళనలు జరుగుతున్నా ఇమ్రాన్ బతికే ఉన్నట్లు జైలు అధికారులు మాత్రం ఎలాంటి ఆధారాలను విడుదల చేయలేదు. ఇమ్రాన్ను చివరిసారి చూసింది నవంబర్ 5న. అప్పట్లో అతడిని తన సోదరి కలిసింది. అతడి నుంచి ఓ సందేశాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో ఆమె మాట్లాడుతూ ఒకే వ్యక్తిని ఇమ్రాన్ పాయింట్అవుట్ చేసినట్లు చెప్పింది. ఆ వ్యక్తి వేరే ఎవరు కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్. పాక్ను మునీర్ నియంతలా నడిపిస్తున్నాడని ఇమ్రాన్ ఆరోపించినట్లు ఆమె తెలిపింది. అసలైన చట్టానికి బదులు అసిమ్ చట్టాన్ని పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ అమలు చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తున్నాడు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ విషయంలో క్రూరంగా పాక్ ఆర్మీ చీఫ్ వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్ చరిత్రలోని అత్యంత నిరంకుశ నియంతలా మునీర్ వ్యవహరిస్తున్నట్లు ఇమ్రాన్ ఆరోపించినట్టు ఆయన సోదరి నవంబర్ ప్రారంభంలో తెలిపింది. ఇమ్రాన్ సోదరి వ్యాఖ్యలతో పాక్ పాలకులు ఆగ్రహానికి గురయ్యారు. అప్పటి నుంచి ఇమ్రాన్ను చూసేందుకు, కలిసేందుకు ఎవ్వరిని అనుమతించడం లేదు. అప్పటి నుంచి ఇమ్రాన్ ఎలా ఉన్నాడో, ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఇమ్రాన్ మౌనం ఇప్పుడు పాకిస్తాన్లో భయాందోళనలకు కారణమైంది. ఇమ్రాన్ బతికే ఉన్నాడన్న ఆధారాలు చూపించాలని అతడి కుటుంబం డిమాండ్ చేస్తోంది.
తాజాగా ఇమ్రాన్ కుమారుడు కాసిం ఖాన్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. తన తండ్రి 845 రోజులుగా జైల్లో ఉన్నాడని తెలిపారు. గత 6 వారాలుగా ఇమ్రాన్ కనిపించడం లేదన్నాడు. మాజీ ప్రధాని డెత్ సెల్లో ఉంచినట్లు ఆరోపించారు. తన సిస్టర్స్ వెళ్లినా మాట్లాడేందుకు అనుమతించడం లేదన్నాడు. ఇమ్రాన్ బతికే ఉన్నాడన్న ఆధారాలు కూడా లేవన్నాడు. తనకు తన సోదరుడికి తండ్రితో ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా పోయాయని ఎక్స్లో తెలిపాడు. మరణ శిక్ష పడిన ఖైదీలను ఉంచే జైలు గదిలో ఇమ్రాన్ ఖాన్ను 6 నెలలుగా ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా జైలు అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇమ్రాన్ ఏమయ్యాడు అన్నది కుటుంబానికి, పార్టీకి, ప్రజలకు తెలియడం లేదు. ఇమ్రాన్ ఎలా ఉన్నాడు అన్నది కేవలం పాకిస్తాన్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం దాని గురించి నోరు విప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ హక్కులను కాపాడాలంటూ పాకిస్తాన్ను యుఎన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో పీటీఐ 4 డిమాండ్లు చేస్తోంది. మొదటిది, ఇమ్రాన్ బతికే ఉన్నట్లు ఆధారాలు. రెండోది, కుటుంబానికి ఇమ్రాన్ను కలిసే ఛాన్స్. మూడోది, ఇమ్రాన్కు వైద్య సాయం. నాలుగోది, ప్రభుత్వం నుంచి ఇమ్రాన్ విషయంపై బహిరంగ ప్రకటన చేయాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ డిమాండ్లను పట్టించుకోవడం లేదు. మమ్మల్ని అడ్డుకోమని పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు ఇమ్రాన్ సోదరి నూరిన్ నైజీ ఆరోపించారు. నచ్చినట్లు తమను హింసించేందుకు కూడా అనుమతించినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చరిత్రలోనే ఇలాంటివి గతంలో చూడలేదని నూరన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మహిళలను ఇంతగా అవమానించిన సంఘటన కానీ, ప్రజలపై తీవ్రమైన అణచివేత గానీ ఎప్పుడూ చూడలేదని వాపోయారు. పిల్లలు, మహిళలు అన్న తేడా లేకుండా ప్రజలపై దాడి చేయడానికి పోలీసులు అనుమతించడం పాకిస్తాన్లో ఇదే మొదటిసారి అన్నట్లుగా ఇమ్రాన్ సోదరి నూరిన్ చెప్పుకొచ్చారు. నిజానికి ఇమ్రాన్ ఖాన్ గొప్ప వ్యక్తి ఏమీ కాదు. భారత్పై భయంకరమైన నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ విషయంలో ఇమ్రాన్ ప్రమాదకరమైన వ్యాఖ్యలు వాడాడు. జాతీయవాదాన్ని ఇమ్రాన్ ఖాన్ వెపన్గా మలుచుకున్నాడు. సంస్థలపై దాడులు చేశాడు. సమస్య కూపంలో చిక్కుకున్న పాకిస్తాన్ రాజకీయ సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక భాగమయ్యాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. అత్యంత దారుణమైన విమర్శకుడికి కూడా తగినంత విచారణ, న్యాయ సహాయం అవసరం. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్, భారత్ని తీసుకోండి. భారత్లో జరిగిన అత్యంత కిరాతకమైన ముంబై ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. అతడిని ఆధారాలతో సహా పట్టుకున్న వెంటనే ఉరిశిక్ష వేయలేదు. కోర్టులో విచారణకు తీసుకెళ్లారు. ఇక అతని తరపున వాదించేందుకు ఓ లాయర్ని కూడా నియమించారు. కానీ పాకిస్తాన్లో మాత్రం అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తానీలకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియదు. అక్కడి పాలకులు ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు పాక్ పాలకుల కపట నాటకం బయటపడుతుంది. ఒక మాజీ ప్రధాని బతికి ఉన్నాడా లేదా అనేదానికి సమాధానం చెప్పడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. సో ఇప్పుడు అసలు ప్రశ్నకు మళ్ళీ వెళ్దాం. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? నిజమేమిటో మనకు తెలియదు. ప్రభుత్వం, సైన్యం, న్యాయ వ్యవస్థ, మీడియా ఉన్న 24 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎవరు కూడా నోరు మెదకపోవడం ఆశ్చర్యమే. ఇమ్రాన్ ఎక్కడున్నాడో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? ఇమ్రాన్ బతికి ఉంటే ఆధారాలు చూపేది. అంటే ఇమ్రాన్కి ఏదో జరిగింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇమ్రాన్ గురించి ప్రభుత్వం అస్సలు మాట్లాడడం లేదు. అందుకే అనుమానాలు తీవ్రతమవుతున్నాయి. ప్రభుత్వం మౌనంగా ఉండే కొద్దీ ప్రజల్లో ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. చివరికి ఆ దేశంలో అశాంతి రేగి ప్రమాదం పొంచి ఉంది.